హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇదైతే 31st రోజు అండి, నైట్ వ్లాగ్ అనమాట. సో ఇన్ని రోజులకైతే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి. ఈ వీడియో ఏంటంటే, సో 6 కేజీల చికెన్ అనేది నేను చేస్తున్నానండి 10 మెంబర్స్కి. సో అందుకని నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? 6 కేజీల చికెన్కి అల్లం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. సో చూసారు కదా, ఇవంతా అంటే బగార్ రైస్లోకి ఎల్లిపాయలు, అల్లము, సో పెరుగు, కర్డు, పెరుగు పచ్చడికి అనమాట మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్, కొబ్బరి అన్నీ కలిపి మిక్స్ అయితే పట్టేస్తున్నానండి చికెన్కి. సో తగినన్ని చిల్లీస్ అయితే వేసుకున్నాను. అంతకుముందే డబ్బరా అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తర్వాత చిల్లీస్ అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చూసేది 6 నిమిషాలు, కానీ నేను దీని వెనుక చాలా కష్టపడినాను అనమాట ఈ వీడియోకి. సో నా కష్టాన్ని గుర్తించి మీరైతే లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కొంతమంది యాడ్ చేయరు, నేనైతే యాడ్ చేస్తాను. ఎందుకంటే నీసు స్మెల్ రాదు. అందులో కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని అన్నీ వేస్తానండి. సో వేసిన తర్వాత 2 టైప్స్ అంటే 2 డబరాస్లో చేస్తున్నా. 2 టైప్స్ కాదు, ఒకే టైప్ 2 గిన్నెల్లో పెట్టుకొని చేస్తున్నాను. ఎందుకంటే 6 కేజీల చికెన్ ఒక దాంట్లో పట్టవు, ఒక దాంట్లో 3 కేజీస్, ఇంకో దాంట్లో 3 కేజీస్ చేస్తున్నాను అనమాట. సో అందుకే 2 డబరాలు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. సో ఒకటి ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది, ఇంకోటి తక్కువ ఫ్లేమ్ వస్తుంది. సో ఎక్కువ ఫ్లేమ్ వచ్చే దాంట్లోకి ఆనియన్స్ అయితే మగ్గాయి, అందుకని చికెన్ అంతా వేస్తున్నానండి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు అయితే వేస్తున్నాను. సో ఎందుకంటే మగ్గాలి కదా. సో ఆయిల్లో అనేది బాగా చికెన్ మగ్గి బాడ్ స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి, వాటర్ కంటెంట్ తగ్గేంత వరకు. చాలా ఇబ్బందిగా ఉంది కలపడానికి, ఎందుకంటే గిన్నెలు వెడల్పుగా ఉన్నాయి కానీ సో పొడవు తక్కువ ఉన్నాయి. సో అందుకని ఎక్కడ పడిపోతుందా అనేసి ఇంకా నేను ఒంటి చేత తిప్పుతున్నాను. ఇంత పెద్ద అంటే ఇంత మోతాదులో ఫుడ్ నేను ఎప్పుడు చేయలేదు. చేశాను కానీ ఒక 2 కేజీస్ వరకు చేశాను. సో అంతకు మించి ఎక్కువ చేయలేదు ఎప్పుడు. అందుకని ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో ఏంటని టెన్షన్తో చేశానండి. అయినా కూడా బాగా వచ్చింది చికెన్ అనేది. సో ఈ చికెన్ చేసిన తర్వాత కూడా బగార్ రైస్, వైట్ రైస్ కూడా చేశాను. సో మొత్తం అంతా నేను తీయలేదు, ఎందుకంటే ఫోన్లో తీసేకి ఎంత స్పేస్ లేదు, డిలీట్ అయిపోతున్నాయి. అందుకని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను బగార్ రైస్ ఎలా చేస్తాను ఏంటనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి, నేను ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. ఓకేనా? ఒక పక్క అయిపోయింది, ఇంకా మరో పక్క ఆనియన్స్ బాగా మగ్గాయి అనేసి సో ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలానే చేస్తారా? చికెన్ కర్రీకి ఇలా చేస్తున్నట్లయితే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, కామెంట్ మటుకు చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అందరికీ 10 మెంబర్స్కి ఫుడ్ పెట్టాలనుకున్నారు కదా. సో అందుకని నేను టకటకానే చేసేస్తున్నాను. మనము అమౌంట్ అది ఇవ్వలేకపోయినా కడుపుకి అన్నం పెడితే చాలండి. ఎందుకంటే ఆకలి తీర్చేవాడే దేవుడు అంటారు కదా, అలా ఎవరైనా ఆకలితో వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే లేదని మటుకు చెప్పకండి, ఎవరికి ఏ పరిస్థితి వస్తుందో తెలియదు కదా. సో అన్నదానం ముఖ్యం ఫస్ట్. అలా అని
వీళ్ళ వీళ్ళకి మేము అభిమానంతో అయితే చేసి పెడుతున్నామండి. ఓకేనా, ఫుడ్ లేదని కాదు. సో మా ఆయన కొలీగ్స్కి అనమాట. సో పెడుతున్నాము భోజనాలు 31st రోజు అనేది. ఇంక నేను టైం అవుతుంది, ఒక పక్క టక అనేది చేసేస్తున్నాను వంట అనేది. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చికెన్ అయితే పెద్ద పెద్ద పీసెస్ అయితే కొట్టించుకొచ్చారు, ఎందుకంటే కలిపేసరికి అవి నుజ్జైపోతాయి మసాలా ఉడికేసరికి అనేసి పెద్ద పెద్ద పీసెస్సే కొట్టించుకొని వచ్చాడనమాట. సో మీరు కూడా ఎలా చేసుకున్నారు 31st రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలానే చేసుకున్నారు, ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేసుకుంటారు. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా కర్రీ, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మొత్తం మసాలా కలిపే వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, తీసాను స్కిప్ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట నా తిప్పలు మొబైల్తో. సో బగారా రైసు, వైట్ రైసు, 2 కర్రీస్ చూపించాను కదా. సో ఈడ పెరుగు పచ్చడి, ఓకేనా. సో పెరుగు పచ్చడి అన్నీ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ మటుకు ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.